UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి నిప్పులేని పొగైతే రాదు కానా. ఇప్పుడు రాజకీయంలో నేను ఒకటి బలంగా నమ్ముతా, శత్రువు ఎప్పుడు దూరం ఉండడు, ద వెరీ క్లోజ్ టు మీ. శత్రువు ఎప్పుడు ఇంటోడే ఉంటాడు, బయటోడు ఉండడు. పాలిటిక్స్ అంటే ఒప్పుకోకనే నేను అనట్లేదు, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఒక రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడిగా నేను రాగలిగిన. ఆయన సపోర్ట్ చేయడం ద్వారానే, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారే కావచ్చు, రామ్ తల్లూరి గారే కావచ్చు, మిగతా నాయకులే కావచ్చు. సో వీళ్ళందరి మద్దతుతోటే కదా ఇక్కడ దాకా వచ్చిన, తొక్కిరి అనడానికి ఆస్కారం లేదు కదా. కనిపించకుండా నా వెనకాల ఏం జరిగిందని అంటే, నువ్వు ఇంత ఎంక్వైరీ చేసినావు అంటే ఐఎమ్ సో హ్యాపీ. నీకు కూడా తెలిసి ఉంటది మేబీ, నాకు తెలియదు, నీ ద్వారా నేను తెలుసుకుంటున్నాను. సరే తెలుసుకున్నారు కదా. నేనేమంటున్నా అంటే 8 ఏళ్ళు ఇంత పోరాటం చేసిన జనసేన పార్టీలా, అంటే కాంగ్రెస్ కు ఉన్న, బీఆర్ఎస్ కు ఉన్న, బీజేపీకి ఉన్న క్యాడర్ మీకు లేదు తెలంగాణలో. అంటే క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు. ఈ కొంతమంది నాయకుల్లోనే నువ్వు సస్టైన్ కాలేకపోతే మరి ఇంత పెద్ద సముద్రంలో కాంగ్రెస్ అనేది పెద్ద సముద్రం, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంకా పుంజుకున్నది, ఎట్లా సస్టైన్ అవుతా అనుకుంటున్నావు? నేను అదే చెప్తున్నా, చిన్నగా ఉన్నటువంటి కాలువల్లోనే నేను బలంగా నిలబడి ఇక్కడ దాకా రాగలిగిన. సస్టైన్ అవ్వలేదన్నది అవాస్తవం. సస్టైన్ అయినా కాబట్టి ఈ రోజు నీ ముందు నిలబడ్డా. సస్టైన్ అయినా కాబట్టి ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటున్నా. డెఫినెట్ గా లైఫ్ అన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి కామన్ గా. బట్ ఇంత పెద్ద కాంగ్రెస్ అన్న చూడు, సముద్రం అన్న చెప్పిన చూడు, సముద్రం విశాలమైంది, ఎంత మందికైనా స్థానం ఇవ్వాలి. ఇదే సముద్రంలో సొరలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్ గా అమాంతం కాలువల పాములు కూడా ఉంటాయి. డెఫినెట్ గా డెఫినెట్ గా ఇప్పుడు పాము కాటేస్తే చచ్చిపోతాం, సొర నుంచి అయినా కనీసం చుట్టుపక్కల చాలా మంది ఉంటారు కదా సహకరించడానికి. ఈ సొరలు కాకుండా ఇదే సముద్రంలో సినిమాలో ప్రభాస్ లాగా సొరతో కొట్లాడతావా? నేను అట్లా నేను అనట్లేదు, ఎందుకంటే అది సినిమా కాబట్టి ఇది నిజ జీవితం. దీంట్లో అలాంటివి ఏమి ఉండదు. ఓపెన్ గా ఒక్కటే, బలంగా నమ్మేసి వచ్చిన కాంగ్రెస్ కి అతి ముఖ్యంగా నేను బిలీవ్ చేసి, నా ఇంట్లో వ్యక్తి, నా నియోజకవర్గ శాసనసభ్యులు, వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా మంచికి ఆస్కారం ఉంది. గత 40 సంవత్సరాల నుంచి కూడా వారి యొక్క రాజేష్ రెడ్డి గారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కుచుకుల దామోదర్ రెడ్డి గారికి చాలా మంచి పేరుంది. ఎవరు వెళ్ళినా, ఏ రాత్రి వెళ్ళినా కూడా, ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఏం కావాలి నీకు అని చెప్పేసి వాళ్ళ నోటుకుంటూ రాకముందుకు అడిగి తెలుసుకునేటటువంటి మంచి స్వభావమైన గుణమైనది దామోదర్ రెడ్డి గారిది. సో అలాంటి వారసత్వం నుంచి పుంజుకొచ్చిన వ్యక్తి, వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఈరోజు రాజేష్ రెడ్డి గారు. సో ఐ బిలీవ్, చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా. డెఫినెట్ గా లక్ష్మణ్ ఎక్కడ ఇంత ముందుకు ఎమ్మెల్యే అయిన అనుభవం కూడా లేదేమో. లేదు, నేనేం చెప్తున్నా, ఏదైనా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తిని నమ్ముకొని మీరు పోతే ఇప్పుడు ఆయనకే కష్టంగా ఉంటది. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొట్టమొదటిసారి బాధ్యత ఎందుకుంటదన్నా? ఎందుకుంటది? ఉండదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు మా వంతు మాకు తెలిసినంత వరకు మేము కూడా బ్యాకప్ లో ఉన్నాం కదా. చాలా మంది ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, యువత ఉన్నారు, ఎంతకు ముందుకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ ఉన్నాడు కాంగ్రెస్ కి. అతి ముఖ్యంగా మా జిల్లాలో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ద వెరీ అంత టీం వర్క్ వీళ్ళు చేసేది కూడా ప్రాపర్ గా. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత నేను చూస్తున్నాను కదా, అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆ అహంకారం అనేది ఎక్కడికి కూడా కనిపించాలి. నాకు ఓపెన్ గా చెప్పాలంటే, పార్టీ మారినందుకు నేనేం చెప్పట్లేదు, లేకపోతే అక్కడికి వెళ్ళిన ఉన్నా కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుస్తుంది మనకు కూడా, ఒక వ్యక్తిని చూస్తే డెఫినెట్ గా. రాజకీయ నాయకులు అయిన తర్వాత ఇట్లా కండువాలు మార్చిన తర్వాత చాలా అద్భుతంగా చెప్తారన్న, అంటే చాలా ఇంటెలెక్చువల్ గా చెప్తారు మీ ఆన్సర్స్ కూడా. ఇంకో రెండో క్వశ్చన్ రైజ్ చేయకుండా నువ్వు డైరెక్ట్ అనేస్తున్నావు, పార్టీ మారినా అని కాదు కానీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డెఫినెట్ గా, ఎందుకనంటే నేను నమ్మేసి వచ్చినా కాబట్టి. ఎక్కడ ఇప్పుడు వై థింక్ నెగిటివ్, థింక్ పాజిటివ్. 8 సంవత్సరాల ఒక దగ్గర మనం ఉండి బలంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నామని అంటే విల్ గో ఫర్ సక్సెస్ రూపకంగానే ఆలోచించాలి తప్ప నెగిటివ్ రూపకంగా ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు ఇందాక, మీ నాయకుడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు రాజేష్ రెడ్డి గారు, ఏమీ తెలియదు అని చెప్పేసి అని మీరు అన్నారు. ఏమీ తెలియదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎలక్షన్స్ కి 3 సంవత్సరాల ముందు నుంచే గడప గడపకి వెళ్ళేసి ప్రతి ఇంటా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల వాళ్ళ పట్ల, అమ్మా నేను వస్తాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా అని చెప్పేసి తెలుసుకొని పూర్తి స్థాయిలో ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలు ఓట్లతో ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి వ్యక్తి నాన్న రాజేష్ రెడ్డి గారు. నగరకల్ నియోజకవర్గం కూడా పోటీ చేసినట్టుగా చేసిన, డెఫినెట్ గా అదే టైం లో నేను కూడా చేసిన. రాజేష్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి చేశారు, వాళ్ళందరినీ వ్యతిరేకించింది నువ్వే, నీ కోట్లు ఏమని అడిగింది నువ్వే. ఇప్పుడు సింపుల్ గా డెఫినెట్ గా, కానీ ఇక్కడ నేను ఎక్కడ కూడా
రాజేష్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో చేసి ఇంకెక్కడన్నా పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఏదన్నా ప్రజాస్వామ్యాన్ని లేకపోతే దుర్వినియోగం చేసి ఇంకో రకంగా చేసిన వ్యక్తి కాదు. అప్పుడు ఒకటే మాట ఇప్పుడు ఒకటే మాట క్లియర్ గా ఎప్పుడు కుచుకుల్ల రాజేష్ రెడ్డి గారు అనే వ్యక్తి నాగరికర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈజ్ అన్ వైట్ పేపర్. నువ్వు ఎక్కడ డాట్ గీసినా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఏదైతే కుటుంబ చరిత్ర ఉందో ఎక్కడ కూడా అన్యాయానికి దారి తీసిన దాఖలు లేవు. ఎవడన్నా నువ్వు తప్పుదారి కొంచెం గొడవ పడితేనే వద్దు బిడ్డ ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నా చేస్తా అని చెప్పిరా నెక్స్ట్ టైం నీకు ఏమన్నా